రాష్ట్రంలో 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని అంచనా వేసినట్లు మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై కోదండరాం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి ఉత్తమ్ 18 లక్షల కార్డుల కోసం మీ సేవ నుంచి అప్లికేషన్స్ వచ్చాయన్నారు. కొత్త రేషన్ కార్డులకు 956 కోట్ల ఖర్చు అవుతున్నట్లుగా తెలిపారు ఉత్తమ్. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంచనాల మేరకు మేము చేసిన ఎక్సర్సైజ్ అంచనాల మేరకు అప్రాక్సిమేట్గా మరో 10 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క రేషన్ కార్డ్కి 3.16 ల్యాక్ యూనిట్స్ అంటే ఇండివిజువల్స్ ఉంటారు. అంటే మొత్తము కొత్తగా 31 లక్షల మందికి రేషన్కి ఎలిజిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చేసిన అంచనా అని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా దీనికి ప్రభుత్వానికి అదనంగా 956 కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మేము చేసిన స్టడీ ఎగ్జామిన్ చేసిన విషయం మనం చేస్తాను. ఈ విషయాన్ని కొత్త రేషన్ కార్డ్స్ మరి ఏ మొడాలిటీస్తో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ మేము అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి లెటర్ రాసాం. మేము ఈ సజెషన్స్ ఇవ్వండి, మరి ఏ విధంగా ముందుకు పోవాలి ప్రభుత్వం అని చెప్పి లెటర్ రాసి వచ్చిన లెటర్లన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి కార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎడిషనల్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా వి సెడ్ వి విల్ ఇష్యూ ఆల్ కార్డ్స్ as స్మార్ట్ కార్డ్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఎంబెడెడ్ ఇన్ ద మైక్రోచిప్. దెన్ ఇప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ప్రస్తుతం, ది ఎగ్జిస్టింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు కంటిన్యూ అనే విషయం మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది. సుప్రీంకోర్టుకి సక్సేనా కమిటీ అని ఈ రేషన్ కార్డు విషయంలో ఏదైతే రికమెండేషన్ చేసిందో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కానీ ఏమి ఇవ్వాలని అవి మా క్యాబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ రికమెండ్ చేయడం జరిగింది. రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ సబ్ కమిటీ టు ద క్యాబినెట్ ఈస్ అవర్ కన్సెంట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ చిప్ ఎంబెడెడ్ స్మార్ట్ రేషన్ కార్డ్. Then what are the exclusion and inclusion guidelines for eligibility for food security card ఏం అడాప్ట్ చేసుకునేది కూడా చెప్పడం జరిగింది.